ఇదిగోండి, ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ. మంచి చికెన్ కర్రీని అయితే మంచిగా ఉడికిపోయింది. ఇలా మంచి ఆయిల్ బయటకు రిలీజ్ అయింది చూసారా. మంచి కర్రీని అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. తర్వాత బిర్యానీ చూద్దాం. బిర్యానీ అయితే దమ్ వేసి ఒక 10 minutes అవుతుంది. ఒకసారి చెక్ చేసేసి మూత పెట్టేసుకుందాం. ఒక మంచిగా ఉడికిపోయింది. ఇది కూడా స్టవ్ బంద్ చేసి ఇప్పుడే కలపొద్దు. ఒకసారి పైన రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకుని ఒక్కసారి మనం కింద ఏదో పనుండి వెళ్ళాను, అన్నం ఉడికిపోయి ఉంటుంది కదా అనుకున్నా. ఆ రోజు అన్నం అయితే మస్తు పలుకు వచ్చింది. అందుకే ఒకసారి రైస్ కూడా పట్టి ముట్టుకొని చూడాలి.